మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తే తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. ఈరోజు కదిలియద్దు. 2014లో నేను ఫస్ట్ ఉన్న ఎమ్మెల్యేతో ఉన్నా, సెకండ్ ఉన్న ఎమ్మెల్యేతో నేను అన్నతోనే పనిచేసిన, డివిజన్ ప్రెసిడెంట్ చేసిన, 6 డివిజన్లకు సర్కిల్ ప్రెసిడెంట్ చేసిన. అందరు బేరాలకు మళ్ళీ పార్టీ మారితే నాకు బేరం వచ్చిన అన్న ఢిల్లీలో ఉంటే అన్న నేను ఓను, నాకు పెద్ద బేరం వచ్చింది, నేను ఓను, నేను ఢిల్లీ, నువ్వెక్కడున్నా నీతోనే ఉంటా అంటే బాధపడి, అమ్మ నీకేం చేయలేదు జ్యోతి, నువ్వు నాతోనే ఉన్నావంటే నా పిల్ల అమెరికాకి వెళ్ళొచ్చిన, డెలివరీ అయినా పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 6 గంటల వరకు నేను ఇక్కడ వర్క్ చేసిన. దాని తర్వాత నా కష్టం చూడలేక రాష్ట్రంలో స్టేట్ సెక్రటరీ ఇప్పించాడు అన్న. ఇంతమంది ఈడ మహానుభావులు కూర్చున్నారు, ఒక ఆడపిల్లని ఎందుకు నన్ను స్టేజ్ మీదకి పిలవలేరని మిమ్మల్ని ప్రశ్నించుంటున్నా. నేను ఎవరిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టవలసిన విషయం లేదు. ఈడ ఎవరు అస్సలు నేను రాష్ట్ర నాయకురాలు అయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో నాకు విలువ ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను నా పేరు తెలుసు. ఈ రోజు నేను ఏ ప్రోగ్రామ్ అటెండ్ అయిన పేపర్ల పేరు తమ్ముడు ప్లీజ్, నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం లేదు.